హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొంచెం సర్ప్రైజింగ్గా ఉండొచ్చండి, చాలామందికి తెలియని విషయం ఇది. కాకపోతే మన ఛానల్లో, మన యాప్లో నిన్న నైటే అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఏమని అంటే, సాటర్డే రోజు మార్కెట్ రన్ అవుతుంది, ఇప్పటి వరకు ఎప్పుడు జరగనిది ఈరోజు జరుగుతుంది అనే విషయం మనం ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాం సార్. 20వ తారీఖు సాటర్డే నాడు మార్కెట్ రన్ అవుతుంది. ట్రేడింగ్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ జనరల్గా మండే మనకి ఎక్స్పైరీ ఉంటుంది, కానీ మండే మనకు శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ట ఉండడం వల్ల గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేసింది. ఓకేనా, గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేసింది. సో దానికి అనుగుణంగా మండే రోజు ఏదైతే ఎక్స్పైరీ అవ్వాల్సిందో ఆ ఎక్స్పైరీ అనేది మనకు సాటర్డే జరిగింది. చాలా చాలా స్ట్రేంజ్ ఇది. మేము కూడా అసలు ఎలా ఉంటుంది, ఏంటి, మార్కెట్ చేద్దామా వద్దా అనేసి అనిపిస్తూ ఉంది. బట్ స్టిల్ ఓకే, మేనేజ్ చేయగలంలే. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి జరుగుతూ ఉంటాయన్నీ. మన మార్కెట్లో జరిగే విషయాలన్నీ మన యాప్ లోపల ఒక బ్యాచ్ రన్ అవుతుంది కదా సార్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్ బ్యాచ్లో. దాంట్లో అన్ని అప్డేట్స్ ఇస్తున్నాము. ఎవరైనా ఇంతవరకు డౌన్లోడ్ చేసుకోకపోతే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సార్. అండ్ అప్డేట్స్ నేర్చుకోండి, మార్కెట్ నేర్చుకోండి, స్ట్రక్చర్ నేర్చుకోండి, సక్సెస్ అవ్వండి. ఫైన్. ఈరోజు ఏం జరిగింది, మనం ట్రేడ్ ఏం చేసాము, సింపుల్గా మాట్లాడుకుందాం సార్. ఏం జరిగిందంటే మార్కెట్ గ్యాప్ అప్ అయింది. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ చూడాలి. మీరు ఏం చూడాలి సార్? కాన్సెప్ట్ చూడాలి. మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది, పైకి వచ్చింది, సెల్ ఆఫ్. మార్కెట్ గ్యాప్ అప్ అయింది, పైకి వచ్చింది, సెల్ ఆఫ్. ఓకేనా, అంటే మార్కెట్ ఇక్కడ ఈ 2 రోజులు గమనిస్తే మార్కెట్ ఏం చేసింది సార్, ఈ రేంజ్లో ఉండిపోయింది. అర్థమైందా? మార్కెట్ ఏం చేసింది, ఈ జోన్లో ఉండిపోయింది. సో ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ అయిన తర్వాత ఏం చేసిందంటే, పైన టచ్ కాలేదు. ఓకేనా, జస్ట్ రివర్స్ అయిపోయింది, ఇమీడియట్గా రివర్స్ అయింది. ఓకేనా, అయిన తర్వాత ఇది చూడండి, ఇక్కడ ఒక చిన్న రేంజ్ ఫామ్ అయింది కదా. నేను ఈ రేంజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ రేంజ్ రైట్, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను నేను. ఎగ్జాక్ట్గా ఈ రేంజ్కి రాగానే ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకు అంటే మార్కెట్ యాక్చువల్గా గ్యాప్ అప్ అయిన తర్వాత అట్లీస్ట్ కొంచెం మొమెంటం ఇచ్చి సెల్ ఆఫ్లో ఉండాలి. కానీ రివర్స్ అయింది కాబట్టి మనకి బౌన్స్ ఎక్కడ దొరుకుతుందో ఆలోచించాలి సార్. సింపుల్, మార్కెట్ని చాలా సింపుల్గా చూడండి సార్. నాకు ఇక్కడ మంచి సపోర్ట్ ఉంది. ఓకేనా, ఒక రేంజ్ ఫామ్ చేసింది కాబట్టి నేను సపోర్ట్ కోసం చూసిన ఈ క్యాండిల్లోనే ఎంటర్ అయినాను. మన గ్రూప్లో అప్డేట్ ఇచ్చాము. కొంచెం లేట్గా అప్డేట్ ఇచ్చానండి, ఎందుకంటే ఇమీడియట్గా అప్డేట్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు దానికి కూడా రీజన్ సార్ సింపుల్. రిస్క్ రివార్డ్ రేషియో అనేది ఎవరికి తెలియట్లేదు. 90% పీపుల్కి రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయడం తెలియట్లేదు. నేను ట్రేడ్ ఇచ్చి ఇవ్వగానే అసలు చూడకుండా డైరెక్ట్గా దుంకేస్తున్నారు. లాట్ సైజింగ్, క్వాంటిటీ సైజింగ్ కరెక్ట్గా మెయింటైన్ చేయట్లేదు. దీనివల్ల నాకేం నష్టం ఉండదు సార్, నాకేం నష్టం ఉండదు, మీరే నష్టపోతున్నారు. లాభం వచ్చినప్పుడు కూడా నేనేమంటాను, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ బుకింగ్ చెప్తున్నాను అనుకోండి, ఒక 50 రూపీస్ ప్రాఫిట్ బుకింగ్ చెప్పేశాను అనుకోండి. నేను 100 రూపీస్ వరకు ఉంటానో, 200 రూపీస్ వరకు ఉంటానో, లేదా ఈ 50కి ఎగ్జిట్ అయిపోతానో, అది నా ఇష్టం. అంటే ఏమంటారు, మార్కెట్ కండిషన్ బట్టి నేను ఎలా అయినా మోల్డ్ అవుతాను. కానీ మీరేం చేస్తున్నారంటే సింపుల్గా ప్రాఫిట్ బుకింగ్ అనగానే 50కే బుక్ చేస్తున్నారు. అర్థమవుతుందా? నెక్స్ట్ మీరు థింక్ చేయట్లేదు, అసలు మార్కెట్ ఎక్కడ దాకా పోయే ఛాన్స్ ఉంది, ఎందుకు పోతుంది సార్, ఎందుకు ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఎందుకు ఎంట్రీ ఇచ్చాడు. ఎవ్రీడే ఎంట్రీస్ ఇస్తున్నాం కదా సార్. ఇప్పుడు మొన్న ఇక్కడ ఎంట్రీ ఇచ్చాను, రీజన్ చెప్పాను. ఈరోజు ఎంట్రీ ఇచ్చాను, రీజన్ చెప్పాను. మీరు ఇది బ్యాక్ టెస్ట్ చేస్తే నెక్స్ట్ టైం నాతో ఫర్దర్గా జర్నీ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, అంతేగాని మీరు ఒకసారేమో 500 క్వాంటిటీస్తోని, ఒకసారి 900 క్వాంటిటీస్తోని, ఒకసారి ఓన్లీ 10 లాట్స్తో చేసుకుంటూ పోతే వేస్ట్. అందుకని ఇమీడియట్గా మనం అప్డేట్ ఇవ్వలేదండి. ఫైన్, మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసాం సార్. నాది కిందకి వచ్చినా సరే, లైక్ నేను ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ రివర్స్ వచ్చింది. నేను ఎగ్జిట్ అవ్వలేదండి ఇక్కడ. ఎందుకు ఎగ్జిట్ అవ్వలేదంటే సింపుల్, అట్లీస్ట్ నేను డే హై టార్గెట్ పెట్టుకున్నాను సార్. ఫస్ట్ టార్గెట్ డే హై ఉంటుంది నాది. స్టాప్ లాస్ వచ్చేసి ఈ స్వింగ్ కింద నా స్టాప్ లాస్. నా స్టాప్ లాస్ టచ్ కాలేదు, నా టార్గెట్ టచ్ కాలేదు. నేను వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే మార్కెట్ ఈ రేంజ్లో ఉంది కదా, ఈ రేంజ్ మించిపోదనిపించింది కాబట్టి ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఈ స్వింగ్ అనుకున్నాను. సో ఇది ఇక్కడ దగ్గర రాలేదు, నేను ఆల్మోస్ట్ ఇది టచ్ కాగానే ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినట. అర్థమవుతుంది సార్. మార్కెట్ స్ట్రక్చర్ని అన్ని రోజులు ఒకలాగా ఉండదు సార్. అన్ని రోజులు ఒకలాగా ఉండదు మార్కెట్. నేను ఇంకోటి కూడా చెప్పాను కదా, నిన్నటి వీడియోలు చెప్పాను కదా. ఏమని చెప్పానంటే, సెల్ ఆన్ రైజ్, బై అండ్ డిప్. సింపుల్ సార్. ఇది ఫాలో కండి సార్. ఈ స్ట్రాటజీ కనుక మీరు ఫాలో అయితే
సక్సెస్ అవుతారు సార్. ఇగో నేను ఏం చేశాను, బై అండ్ డిప్. ఎప్పుడైతే మార్కెట్ డిప్ వచ్చిందో నేను బై చేశాను, మార్కెట్ డిప్ వచ్చింది బై చేశాను, మార్కెట్ రైజ్ అయింది సెల్ చేశాను, మార్కెట్ రైజ్ అయింది సెల్ చేశాను. సింపుల్గా సార్ కాన్సెప్ట్. పెద్ద రాకెట్ సైన్స్ చేస్తారు. ఏం చేస్తారు తెలుసా, మూవింగ్ యావరేజ్లు వేసుకుంటారు, ఒక 4 పివోట్ లెవెల్స్ వేసుకుంటారు, ఆర్ఎస్ఐలు పెట్టుకుంటారు, ఇంకేముంటాయి సార్, ఇంకేదన్నా మీ ఇష్టం. మెయిన్గా ఇది ఒకటి చెప్పలేదు, బోలింజర్ బ్యాండ్స్ పెట్టుకుంటారు. ఓకేనా, ఇవన్నీ పెట్టుకుంటారు సార్. ఇవన్నీ పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతుంది. బోలింజర్ బ్యాండ్స్ ఏమో ఒక చోటు ఉంటుంది, ఆర్ఎస్ఐ ఒక చోటు ఉంటుంది, మూవింగ్ యావరేజ్లు ఒక చోటు ఉంటాయి. మీరు ఏ డెసిషన్ తీసుకున్నారో చేసుకోలేరు. సింపుల్గా బై అండ్ డిప్, సెల్ అండ్ రైజ్ అయిపోయింది. ఒకవేళ సెల్ ఇది రేజ్ అయిన తర్వాత సెల్ అండ్ రైజ్ తీసుకోవచ్చు. ఇక్కడ డిప్ వచ్చింది, బై అండ్ డిప్ తీసుకోవచ్చు. సింపుల్గా సార్. ఇక్కడ వదిలేయండి. ఫస్ట్ ఆపర్చునిటీ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆపర్చునిటీ రైజ్ అయిన తర్వాత సెల్, డిప్ అయిన తర్వాత బై, అంతే కదా సార్. ఇంకేముంది ఇక్కడ, ఏం కాలేదు. ఇక్కడ కన్సల్టేట్ అయింది, మార్కెట్ కనబడుతుంది సార్ మీకు. మార్కెట్ మీకు చెప్తుంది కన్సల్టేట్ అవుతుందా ఏమవుతుందా అనేది చెప్తుంది. మనం అన్నీ మాట్లాడుకున్నాం కానీ అసలు ఈరోజు 20th జనవరి నాడు మార్కెట్ ఎందుకు ఓపెన్ ఉంది? సాటర్డే కదా సార్. చాలామంది క్వశ్చన్స్ కూడా అడిగారు, సార్ ఈరోజు మార్కెట్ ఉందా, సర్ప్రైజింగ్ అవుతుందా? సర్ప్రైజ్, ఎందుకంటే సర్ప్రైజ్ అందరికీ, తెలుసుకోకపోతే సర్ప్రైజ్ సార్. తెలుసుకుంటే సింపుల్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నిన్న నైటే మనం అప్డేట్ ఇచ్చాము యాప్లో, సాటర్డే మార్కెట్ ఉంటుంది. ఓకేనా, మార్నింగ్ కూడా చెప్పాము మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు. ఫైన్. ఎందుకు ఈరోజు మార్కెట్ ఉంది అంటే సింపుల్. మీకు ఐటీ బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్న వాళ్ళైతే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది సార్. డాటా సెంటర్స్ అంటే ఐడియా ఉన్నాయి కదా సార్ మీకు, మామూలుగానే తెలుసుంటుంది డాటా సెంటర్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టర్కి వచ్చినప్పుడు ఐసిఐసిఐ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, వీళ్ళందరి డాటా ఎక్కడ ఉంటుంది సార్, వీళ్ళకంటూ స్పెసిఫిక్గా ఒక డాటా సెంటర్ ఉంటుందన్నమాట వీళ్ళకి. ఓకేనా, ఇక్కడ అన్ని నెంబర్ ఆఫ్ సర్వర్ స్టోరేజెస్ ఉంటాయి, దీని లోపల డాటా మొత్తం స్టోర్ అవుతుంది. ఐసిఐసిఐ అకౌంట్ ఉందంటే తన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉండాల్సిందే. మీరు ఎప్పుడైనా మీ మొబైల్ నుంచి కానీ డెస్క్టాప్ నుంచి కానీ నెట్ బ్యాంకింగ్ చేసినప్పుడు ఏదైతే డాటా పుల్ చేస్తారో అది ఇక్కడ నుంచి ఫెచ్ అవుతూ ఉంటుంది. ఫైన్, అర్థమైంది కదా సార్. ఒకవేళ గమనించండి, ఎప్పుడన్నా ఈ డీసీ అనేది ఏదైనా సర్వర్సే కదా సార్, డ్యామేజ్ అవుతాయి కదా, డిజాస్టర్ వస్తుంది కదా, పాడైపోతే ఒకవేళ సడన్గా ఇక్కడ ఏమన్నా టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు కానివ్వండి, సర్వర్ ఇష్యూ వచ్చినప్పుడు కానీ మీ డాటా పాడైపోతే రెడెండెన్సీ డాటా సెంటర్ అని ఉంటుంది, లేకపోతే డిజాస్టర్ రికవరీ డాటా సెంటర్ అని అంటారు. డిజాస్టర్ రికవరీ డాటా సెంటర్, ఆర్డీసీ, ఇదేమో పీడీసీ, ప్రైమరీ డాటా సెంటరు, రెడెండెన్సీ డాటా సెంటరు. ఓకేనా, లేదంటే అదే డిజాస్టర్ రికవరీ. సో ఇక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ డిజాస్టర్ రికవరీలో కూడా ఒక కాపీ బ్యాకప్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మీకు ఇక్కడ నుంచి ప్రైమరీ కనెక్షన్ డిస్కనెక్ట్ అయిపోతుందో ఇది రన్ చేయాలి, ఇక్కడ నుంచి మీకు డేటా ఆటోమేటిక్గా ఫ్లెచ్ అవ్వాలి. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఎక్స్చేంజ్ వాళ్ళు అందరి కోసం ఏం ట్రై చేశారంటే, ఒక 1 అవర్, ఈరోజు ఒక 1 అవర్ సెషన్ ఏమో ప్రైమరీ డేటా సెంటర్ నుంచి డాటా ఫ్లోని టెస్ట్ చేశారు. నెక్స్ట్ కొన్ని గంటలు రెడెండెన్సీ డాటా నుంచి టెస్ట్ చేశారనమాట. దానికి తోడు మండే హాలిడే వచ్చింది కదా, పనిలో పని కవర్ అయిపోయింది. మండే హాలిడేని ఏదైతే ఎక్స్పైరీ ఉందో మిడ్ క్యాప్ నిఫ్టీని అది ఈరోజు కవర్ చేసేసారు. సింపుల్ కదా, అర్థమైంది కదా. సో ఈరోజు ఎక్స్చేంజ్ డిజాస్టర్ రికవరీ టెస్ట్ చేయడానికి మాత్రమే మార్కెట్ లైవ్లో ఉంది. అది యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు, తెలియని వాళ్ళు వదిలేశారు. లైట్. ఓకేనా, వీడియోస్ నచ్చుతున్నాయి కదా సార్. థ్యాంక్ యూ సో మచ్.